మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కనీసం రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. కానీ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. పైగా విశాఖ నగర నడిబొడ్డున ఉన్న దాన్ని వదిలేసి 60 కిలోమీటర్ల దూరం వెళ్లి విమానం ఎక్కాలి. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ పరిస్థితి. దీంతో భోగాపురం నుంచి విమానాల రాకపోకలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ముస్తాబవుతోంది. జూలై 8 నుంచి కార్యకలాపాలు మొదలవుతాయి. దీంతో పలు ఎయిర్లైన్స్ తమ సర్వీసుల షెడ్యూల్ను ప్రకటిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న ప్రయాణికుల్లో మాత్రం అయోమయం కొనసాగుతోంది. సాధారణంగా విమానాశ్రయ నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన కూడా జరగాలి. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైన మౌలిక వసతుల కల్పన పూర్తి కాలేదు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నగర నడిబొడ్డున ఉంది. పీక్ అవర్స్ మినహా మిగిలిన సమయంలో నగరంలో ఏ మూల నుంచి బయలుదేరినా అరగంటలో చేరుకుంటారు. భోగాపురం విమానాశ్రయం విషయానికొస్తే విశాఖ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని చేరుకోవడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్ వలయం దాటుకుని ఎయిర్పోర్ట్ని చేరుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం లేకపోలేదు. ట్రాఫిక్లో చిక్కుకుని ఫ్లైట్ మిస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నెలకు 2,50,000 నుంచి 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పూర్తిస్థాయి నిర్వహణ సామర్థ్యం 6 లక్షల మందిగా నిర్ణయించారు. ప్రస్తుతం ఫుట్ఫాల్ ఆధారంగా చూసుకున్న విమానాశ్రయానికి రోజు 10,000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరంతా ఇకపై జాతీయ రహదారిపై భోగాపురం వైపు ప్రయాణిస్తే ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతుంది. అంటే ప్రయాణ సమయం పెరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా VMRDA 7 మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టింది. వీటిలో 3 పూర్తయ్యాయి. ఇంకో 4 నిర్మాణంలో ఉన్నాయి. అయితే వీటిలో విమాన ప్రయాణికులకు ఉపయోగపడే మార్గాలు కేవలం 2. ఒకటి అడవివరం నుంచి సొంఠ్యాం వరకు నిర్మిస్తున్న మార్గం, మరొకటి పినగాడి వేపగుంటలను కలుపుతూ నిర్మిస్తున్న మార్గం. కానీ ప్రతిపాదిత బీచ్ కారిడార్ నిర్మాణం జరిగితే తప్ప విమాన ప్రయాణికులకు తిప్పలు తప్పే పరిస్థితి లేదు. పోర్ట్ టు ఎయిర్పోర్ట్ విధానంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రహదారి ఇంకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR దశలోనే ఉంది. ఇప్పటికిప్పుడు దాన్ని చేపట్టినా పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం భోగాపురం వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు తక్కువే. క్యాబ్ కానీ ప్రైవేట్ వాహనాల్లో కానీ అక్కడికి చేరుకోవాలంటే కనీసం 2,000 రూపాయలు ఖర్చు చేయక తప్పదు. ఇది ప్రయాణికులకు అదనపు భారం కానుంది. దీనికి పరిష్కారంగా 50 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని ప్రకటించింది APSRTC. ఇప్పటికే రూట్ సర్వే చేసింది. అది బస్ అయినా వ్యక్తిగత వాహనమైనా విశాఖ నగరం నుంచి భోగాపురం వెళ్లే వాళ్లు జాతీయ రహదారిపై గల ట్రాఫిక్ను తప్పించుకుంటూ ముందుకు వెళ్లడానికి ఇబ్బందులు పడక తప్పదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విశాఖ నగరంలో ఉన్న విమానాశ్రయం మూసివేయకుండా చర్యలు చేపట్టాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కనీసం బీచ్ కారిడార్ నిర్మాణం పూర్తయ్యే వరకైనా డొమెస్టిక్ సర్వీసులు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. లేదంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రతిపాదనను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల ఎదురయ్యే ఇబ్బందులను ప్రస్తావిస్తున్నారు. ఒక నెలకి 2,50,000 మంది అంటే ఒక్కసారి వెళ్లటానికే 3,000 రూపాయలు ఇప్పుడు ఛార్జ్ చేసే పరిస్థితి ఉంది. అంటే సుమారు 75 కోట్ల రూపాయలు ప్రజాధనము దానిపైన వెచ్చించవలసిన అవసరం ఉంది. ఇది కూడా మనం ఆలోచించవలసిన నెసెసిటీ ఉంది. అంటే నెలకి 75 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి సుమారు నియర్లీ అబౌట్ 850 crores నుంచి 900 crores వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేయటం పెట్టిన వలన 1 year లో అంత ఖర్చు ప్రజల డబ్బు అవుతుంది. దాంట్లో మెజారిటీ భాగం పెట్రోల్, డీజిల్. భోగాపురానికి దారే పెద్ద ఛాలెంజ్ అనుకుంటే ఇప్పుడు నీటి వనరుల అంశం తెరపైకొచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం అవసరమైన నీటి సరఫరాను యంత్రాంగం ఏదోలా తిప్పలపడి సమకూర్చింది. కానీ పూర్తిస్థాయి నిర్వహణ మొదలైతే చుట్టూ వచ్చే హోటల్స్, ఇతర సౌకర్యాలకు రోజుకు 5 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుంది. మరి అంత నీరు ఎలా సమకూర్చుతారన్నది సమాధానం లేని ప్రశ్న. తారకరామతీర్థ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలని భావించినా అది పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. మరి అప్పటి వరకు భోగాపురం ఎయిర్పోర్టు పరిస్థితి ఏమిటి అంటే సమాధానం లేదు. దారి లేదు, నీరు లేదు. దానికి చెప్పండి, దారి ఎక్కడ ఉందో, నీరు ఎక్కడ ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్కి. రేపు జూలైలో ఆగస్టులో దాన్ని ప్రారంభిస్తున్నాడు. ఎంత దానికి కావాల్సిన నీరు కావాలి, ఎంత నీరు వచ్చి దానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, ఎప్పుడు లోపల అది ఇస్తుంది చెప్పండి. నాయకులుగా చెప్పడం, ఆ మేనేజ్మెంట్ని అనౌన్స్ చేయమండి. భోగాపురం ఎయిర్పోర్టుకు ఇంకా సరైన దారి లేదు. అవసరాలకు అనుగుణంగా నీళ్లు లేకుండా కార్యకలాపాలు ఎలా ప్రారంభిస్తారన్న ప్రశ్నకు అధికారుల వద్ద